నమస్తే, వెల్కమ్ టు మహి మీడియా. సారీ అనే పదానికి అర్థమేంటో తెలుసా? చాలా మందికి ఇది తెలియదు. సారీ అనే పదం ఒక మ్యాజిక్ వర్డ్ లాంటిది. ఏదైనా తప్పు చేస్తే ఇతరులను క్షమించమని అడగడం కోసం సారీ అనే పదాన్ని ఎక్కువగా వాడతాం. సారీ అనే పదం చెప్పడం వల్ల కొన్నిసార్లు పెద్ద గొడవలు కూడా సాల్వ్ అవుతాయి. అయితే ప్రతిదానికి సారీ చెప్పడం మంచి అలవాటు కాదు. చాలా మంది ఇలా సారీ చెప్పడం మంచి హ్యాబిట్ అని అనుకుంటారు. ఇటీవల ఓ పరిశోధనలో సారీ ఎక్కువగా చెప్పడం వల్ల వారి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దెబ్బతింటుందని తేలింది. ఒక మనిషి రోజుకి యావరేజ్ గా 8 నుంచి 20 సార్లు సారీ చెప్తారట. అయితే ఇన్ని సార్లు సారీ చెప్పడం వల్ల కాన్ఫిడెన్స్ తగ్గుతుందని, ఎదుటి వ్యక్తికి మీపై చెడు అభిప్రాయం ఏర్పడుతుందని తేలింది. ఏదైనా పెద్ద పొరపాటు చేసినప్పుడు, మన వల్ల ఎదుటి వారు బాధపడుతున్నప్పుడు సారీ చెప్తే బాగుంటుంది. అలా కాకుండా ప్రతి చిన్న విషయానికి సారీ చెప్పడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదట. సారీ అనే పదాన్ని ఎక్కువగా మహిళలే వాడుతున్నారని ఓ సర్వేలో తేలింది. ఇలాంటి ప్రతి చిన్నదానికి సారీ చెప్పడం వల్ల మహిళల్లో ఆత్మవిశ్వాసం తగ్గిపోతుందని, మనసులో కొద్దిపాటి గిల్టీ ఫీలింగ్ తో ఉంటారని, తమను తాము తక్కువగా చేసుకుంటున్నారని నిపుణులు చెప్తున్నారు. అందుకే సారీ చెప్పడం ఒక హ్యాబిట్ లా కాకుండా అవసరానికి తగ్గట్టుగా ఆలోచించి చెప్పడం మంచిదని పరిశోధకులు అంటున్నారు. సారీ అనే పదం వినడానికి, పలకడానికి సులువుగా ఉంటుంది. ఈ పదాన్ని నాకే వాస్తేగా చెప్పడం కాకుండా గుండె లోతుల నుంచి ఆ పదం చెప్పాలి. ఇందులో నా తప్పు ఉంది, అందుకే బాధపడుతున్నాను, నా తప్పును సరిదిద్దుకుంటాను, ఇంకోసారి ఈ తప్పు చెయ్యను అనే 4 విషయాలు ఈ సారీ అనే పదాన్ని అర్థాన్ని కలిగి ఉంటాయి. సారీ అని కేవలం మాట వరుసగా చెప్తే దాని వాల్యూ పోతుంది. సారీ అనే పదం చెప్పిన తర్వాత మళ్ళీ ఆ తప్పు ఎట్టి పరిస్థితిలోనూ చేయకూడదు.